నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నెల్లూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో బాలుడి అపహరణ జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. అనారోగ్యంతో ఉన్న మహిళ చికిత్స చేయించుకునేందుకు తన 5 ఏళ్ల కుమారుడితో ఆసుపత్రికి రాగా మహిళ వద్ద నుంచి బాలుడిని గుర్తు తెలియని దుండగులు అపహరించారు. సాయంత్రం 4 గంటల నుంచి తన కుమారుడు కనిపించట్లేదని ఆ బాలుడి తల్లి ఆవేదన చెందుతోంది. అయితే ఇదిలా ఉంటే తమ బిడ్డను తమకు ఇవ్వాలని వారం రోజుల క్రితం తనను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కోరారని ఆమె తెలిపింది. వారే దురాగతానికి పాల్పడి ఉంటారని ఆ బాలుడి తల్లి అనుమానం వ్యక్తం చేస్తోంది. అయితే ఆ బాబుకు తినుబండారాలు కొనిస్తూ బాగా మచ్చిక చేసుకునే ప్రయత్నం చేసినట్లు ఆమె తెలిపింది. తన బిడ్డను తన వద్దకు చేర్చాలని ఆ తల్లి చేసే అర్థనాదాలు అక్కడున్న చూపులను కంటతడి పెట్టిస్తున్నాయి. 10 రోజులు ఉన్నావా? 6 నెలలు ఇందాక నాతో ఉన్నావు. నువ్వే చెప్పావు కదమ్మా ఇందాక నేను అడిగినప్పుడు. 6 నెలలు 5 రోజులు ఉన్నావా? మీ బిడ్డ ఉన్నాడా నీకు? ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు. ఆ బిడ్డ నీతో ఉన్నాడా? ఏమన్నా అక్కడ రూమ్లో ఉన్న ఆయమ్మల దగ్గర ఏమైనా ఇచ్చే బావాలి? నీతోనే ఉన్నాడు. ఇప్పుడు బాబు ఎక్కడి నుంచి ఎప్పటి నుంచి లేడు? క్రిస్మస్ పండుగ రోజు తీసుకెళ్ళిపోయారు. ఎవరు తీసుకుని వెళ్ళిపోయారు? నీకు ఐడియా ఉందా? నిన్ను ఎవరేమన్నా బాబుని సాక్కుంటావని ఏమన్నా అడిగారా? అడిగితే నువ్వేం చెప్పావు? నిన్ను వాళ్ళు సాగుతారు, వాళ్ళు బాగా చూసుకుంటారని నీకెవరైనా వచ్చి మధ్యస్థం ఎవరైనా వచ్చి చెప్పారా? ఆమె పేరేమన్నా తెలుసా? ఆమె డ్రెస్లో ఉందా? ఏ డ్రెస్లో ఉంది? బ్లూ డ్రెస్లో ఉంది. నా పేరు తిరుపతమ్మ సార్. ఆ కొడుకు పేరు సన్నీ. 4 సంవత్సరాలు. నేను ఇక్కడికి వచ్చి 10 రోజులు 6 రోజులు అయింది. బాగానే ఉంటా ఉన్నా. ఎవరో ఒకళ్ళు అన్నం పెడతా ఉన్నారు, తింటా ఉన్నాను సార్. తర్వాత ఒక 5-6 రోజుల కింద ఒక ఆమె వార్డులో ఆమె పాస్టర్ అనే అతన్ని తీసుకొచ్చిన తర్వాత అతను వీడియోలు అవన్నీ చూపించాడు. నాకు చూపించి బిడ్డను నాకు ఇచ్చే అనాథాశ్రమంలో చేర్పిస్తానన్నాడు. నేను ఈయనని చెప్పాను సార్. నా బిడ్డ నాతోనే ఉండాలని చెప్పాను. ఆలోచించుకొని చెప్పమన్నాడు సార్. ఆలోచించుకొని చెప్పిన అదే సార్, ఆలోచించుకున్న అదే సార్ అని చెప్పాను. ఆమె వెళ్ళిపోయారు సార్. మళ్ళీ తర్వాత ఆమె వచ్చి ఇచ్చేయకూడదు అనింది. నేను ఇయ్యను మేడం అని చెప్పాను. ఇంకా అంతటితో వెళ్ళిపోయారు సార్. ఆమె వచ్చి మళ్ళీ మీకు ఏదైనా సహాయం చేయాలనుకున్నాము అని చెప్పింది. అదే సార్ జరిగింది. క్రిస్మస్ పండుగ రోజు మిస్ అయ్యాడు సార్. పోలీసు వాళ్ళు ఆయనకి చెప్పేది సార్, ఆయన పట్టించుకోలేదు. కిడ్నాప్ చేశారు సార్. వాడు వెళ్ళిపోడు. వాడు ఎక్కడ ఉన్నా కానీ నా దగ్గరికి వస్తాడు సార్. ఇదంతా తిరుగుతూ ఉంటాడు. ఎంత దూరాన్ని వదిలిపెట్టినా నా దగ్గరికి వస్తాడు. వాడు కిడ్నాప్ చేశారు నా బిడ్డని. ఇవన్నీ అలాగే ఓపెన్ చేస్తామండి.